హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నా అలారం 4కి అయితే మోగింది. దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఇంకొంట్లో ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరి కాలేజీకి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇంకా లేట్ అయితే మాత్రం మాకు యాబ్సెంట్ వేసేస్తారు, అందుకే పొద్దున్నే వెళ్ళాలి. బ్యాగ్లో బుక్స్ ఉన్నా లేకపోయినా మెడలో మాత్రం ఐడి కార్డ్ ఉండాలి, లేకపోతే సెక్యూరిటీ అంకుల్ గెంటేస్తాడు గేట్ నుంచే. ఇంకా రాజావ అయితే మా మమ్మీ చేసింది, తాగుతున్నాను నేను రోజు మార్నింగ్. మీరు కూడా తాగండి, హెల్త్కి అయితే చాలా మంచిది, స్ట్రాంగ్ అయిపోతారు నా అలాగే. ఇంకా పొద్దున్నే నా కూతురు లేచి రెడీ అయిపోతుందని మా మమ్మీ అట్టేసి చీసేసి ఇచ్చింది అనమాట. ఎమ్మి ఉంది అది, సూపర్గా ఉందండి. రాగిజావ తాగండి అని మీ అందరికి చెప్తే సరిపోదు కదా, మరి నేను తాగాలి కదా, మరి నేను అందుకే గ్లాస్లో వేసుకుని తాగి చూపిస్తున్నాను మీకు కూడా. ఆ తర్వాత బాదం పప్పులు అయితే మా మమ్మీ డైలీ 5 వేస్తారు నాకు, నైట్ నానపెట్టి తొక్క తీసేస్తారు మార్నింగ్ లేచి. కానీ నాకు ఆ తొక్క చిన్నది ఉన్నా కూడా తినబుద్ధి కాదు, సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అందుకే చిన్నది ఉన్నా తీసేస్తున్నాను తొక్కలో బాదం పప్పు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. బస్ స్టాండ్కి తొందరగా వెళ్ళిపోలేదు, ఎందుకంటే డ్రైవర్ అంకుల్ మా మామయ్య కాదు కాబట్టి. నేనేం పాపం చేశాను? ఇంకా తర్వాత అయితే మా గ్రూప్లో మెసేజ్ చేశారనమాట, అందరు రండి మీటింగ్ ఉంది అని చెప్పేసి, ఏదో ప్రోగ్రామ్ ఉందనేసి. ఇందుకు ఏ గ్రూప్ అనుకోకండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అనమాట. మనం చూసారా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కూడా అయిపోయి అందరూ టీషర్ట్ ఇస్తాను రాండి అన్నారు. ఇక్కడ ఈ అక్కలేమో ఆస్తి పంపకాలు చేసినట్టు టీషర్ట్లు ఇచ్చేస్తున్నారనమాట, పేర్లు చెక్ చేసి. దాంతోపాటు ఏమైనా ఇస్తే బాగున్ను. ఎంతసేపు చూసినా అందరు వెళ్తున్నారు కానీ నాది ఇవ్వలేదు. చూడండి, అక్కలందరూ వేసుకొని తిరిగేస్తున్నారు. దీన్నే యాంపీ థియేటర్ అంటారు, మా కాలేజ్ యాంపీ థియేటర్ అనమాట. ఊరికి ముందు వచ్చాం వాలంటీర్ తొక్కలాగా. ఆ వైట్ షర్ట్లో ఉన్నది మా ప్రిన్సిపల్ గారు అనమాట, పక్కన పంచ కట్టుకుందేమో మా చీఫ్ గెస్ట్ అనమాట. ఏటో ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు నా కంటికి ఈరోజు. ఇంకా ఈ చీఫ్ గెస్ట్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు. అక్కడ ఎంతమంది చెప్పినా మొత్తం రాంగ్ అన్నారు, కానీ ఈ అమ్మాయి చెప్పగానే రైట్ ఇట్రా నీకు ఏంటి రివార్డ్ ఇస్తానని చెప్పి 1K ఇచ్చారు. చూడండి, గూగుల్ పే చేస్తారు ఆ అమ్మాయి నెంబర్కి అయితే మాత్రం. ఇంక అందరు క్లాప్స్. మా కన్నడ సార్ ఆ చీఫ్ గెస్ట్కి సాల్వా కప్పించి ఆయన వెళ్ళి మళ్ళీ మా ఎన్ఎస్ఎస్ కెప్టెన్ కప్పేశారు. బొకే ఒకరికి ఇచ్చారు, ఇంకా అవార్డు అయితే ఒకరికి ఇచ్చారనమాట. రివార్డ్ని రివర్స్ చేయడం అంటే ఇదేనేమో. ఇంకా మేడం చూడండి జెర్సీలో ఎంత బాగుందో, తలతల్లాడిపోతుంది జెర్సీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.